ఇక్కడ వర్షాలు బాగా పడడం వల్ల వాటర్ మొత్తం జామ్ అయిపోయి వాటర్ మొత్తం బాగా వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నాయంట. అందువల్ల బండ్లు అయితే అక్కడ ఆపేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మధ్యలోనే ఆపుకుంటున్నారు బండ్లన్నీ. మేము కూడా ఇక్కడనే ఆపుకున్నాం. ఇక్కడ నైట్ మొత్తం పడుకున్నాం, అక్కడ డే మొత్తం పడుకున్నాం. ముందుకైతే పోతున్నాం. ఏందో మరి అసలు ఇన్ఫర్మేషన్ తెలుస్తలేదు. ముందు పోయి ఆదామని చెప్పేసి వెళ్తున్నాం. అట్లనే మనకి అక్కడ ఎట్లా పోతున్నాయి వాటర్ అనేది అది కూడా వీడియో తీద్దామని చెప్పేసి లడ్డుగాడు అయితే డ్రైవింగ్ చేస్తున్నాం. స్టార్ట్ చేయరా తొందరగా. ఓకే, అక్కడ పోయిన తర్వాత ఎట్లున్నది అనేది అక్కడ సిచ్యువేషన్ చెప్తా. అలా పెట్టింది తలకాయ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి మనం ఛత్తీస్గఢ్ దాటేసి మహారాష్ట్రకి అయితే ఎంట్రీ అయిపోయినాం. మన ఫారెస్ట్ ఏరియా ఇంకా గుట్టలు కొండలు అన్నీ దాటేసి అయితే ఇక్కడ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర దాటిన తర్వాత మనకు బల్లర్షా ఆ పేపర్ ఫ్యాక్టరీ అవన్నీ దాటేసి ముందుకు వెళ్తే మనకి చంద్రపూర్ ఇట్లా దాటేసిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ అనేది వస్తుందన్నమాట. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ ఫ్లో అనేది అయితే మామూలుగా వస్తలేదు. దగ్గర ఒక 10-15 కిలోమీటర్స్ వరకు అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి బండ్లన్నీ రోడ్ల మీదనే ఆగిపోయినాయి. ఎందుకంటే బండ్లను అక్కడిక్కడ ఓనిస్తలేరు, అంత ఓవర్గా వస్తున్నాయి అనమాట. ఒకవేళ కనుక బండ్లు అట్లనే కంటిన్యూస్గా వెళ్ళినాయి అనుకో ఆ వాటర్లోనే కొట్టుకోవే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి బండ్లు ఆపేసారు. ఇంకా వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత కూడా ఇప్పుడైతే వాటర్ ఫ్లో అనేది తగ్గిందంట. కాకపోతే ఆ బ్రిడ్జ్ అనేది తడిసి ఉంది కాబట్టి ఇంజనీర్స్ వచ్చి దాన్ని చెక్ చేసిన తర్వాత బండ్లు పంపిస్తారని చెప్పేసి అయితే ఆపిరనమాట. ఈరోజు నాకు తెలిసి అయితే సాయంత్రం వరకు లేకపోతే ఆఫ్టర్నూన్ వరకు అయితే బండ్లు పంపిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజులోనూ ఆడుతుంది అనమాట. రేపు మార్నింగ్ వరకు పంపించినా కానీ టెన్షన్ లేదు. ఒక నైట్ అయితే మనం వెయిట్ చేయగలుగుతాం. మనకు మరీ 2-3 డేస్ అంటే అక్కడ చాలా మంది అయితే 3-4 రోజుల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, ఇది గడ్చిరోలి అనమాట. ఇక్కడ గడ్చిరోలి దగ్గర కూడా వాటర్ ఫ్లో బాగానే వచ్చినాయి. ఇక్కడ కూడా బండ్లు ఆపిరు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, మేము అక్కడ బట్టలు ఇట్లా వెనుకొని స్నానం ఇట్లా చేసినాం. అక్కడైతే పోలీసు వాళ్ళు ఆపినారు అనమాట. ఇక్కడ వాటర్ అయితే తగ్గినాయి, ఇంకా ఘోరంగా వచ్చినాయి అనమాట. ఇక్కడ మన చెట్లు చూస్తున్నారు కదా, అక్కడ పైన వరకు కొసలు ఆకుల వరకు తడిచిపోయినాయి. అంత ఓవర్గా ఫ్లో వచ్చినాయి అనమాట. వాటర్ కూడా మీకు చూస్తే కనిపిస్తుంది. ఇంకా మొత్తం తగ్గలే. కాకపోతే వాటర్ ఫ్లో అనేది తగ్గింది కాబట్టి బండ్లు అనేది అయితే పంపిస్తున్నారు. వాటర్ ఫ్లో లేకపోతే మనకి ఏం కాదు. వాటర్ ఫ్లో వచ్చినాయి అనుకో చిన్న వెహికల్స్, కార్లు, ఈ బైకులు ఇవన్నీ అయితే కొట్టుకోవే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి చాలా వరకు బండ్లు ఆపిరు. ఇక్కడ రోడ్డు మొత్తం దడిచే ఉంది కదా, అక్కడ బ్రిడ్జి నుంచి అక్కడ వెనకాల వాటర్ ఫ్లో ఇప్పుడు వెళ్తున్నాయి కదా, అక్కడి వరకు ఫుల్ వాటర్ అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ 2-3 డేస్ ఇక్కడ కూడా ఆపిరు బండ్లు. కాకపోతే మనం వచ్చినప్పుడే మనకు అక్కడ పోలీసులు ఆపిరు. మనకి ఎమ్మటే సాయంత్రం వరకు పంపించేస్తున్నారు. అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అంటే ఒక 6-7 అవర్స్ మనం ఇక్కడ వెయిట్ చేసినాం అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, పడవ వేసుకొని పోయి చేపలు కూడా పడుతున్నారు. అంటే అంత ఘోరంగా వచ్చినాయి అనమాట వాటర్ అయితే. ఇక్కడనే కాదు ప్రతి ఒక్క చోట ఇక్కడ పోలీసులు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్ బండ్లు ఆపేసారు. అక్కడనేమో మేము అక్కడ బట్టలు వినుకోడానికి ప్రతి ఒక్క చోట భద్రాచలం సైడ్ అయినా ఇప్పుడు మన బల్లార్షా దాటినాకైనా ఎక్కడే బ్రిడ్జిలు ఉన్నాయో ఆ బ్రిడ్జిలు అనేవి డౌన్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటర్ ఫ్లో అనేది అయితే ఎక్కువ వెళ్తుంది అనమాట. హైట్ ఉన్న బ్రిడ్జిల దగ్గర అయితే అంత హైట్ వాటర్ అయితే రావు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని చోట్లలో అయితే బండ్లు 4 రోజులు, 5 రోజులు, వారం, 2 వారాలు, 3 వారాలు ఆగిన రోజులు కూడా ఉన్నాయన్నమాట చాలా చోట్ల. అట్లా అని చెప్పేసి మనకైతే పెద్దగా ఇప్పుడైతే ఈ రోడ్లో అయితే అంతగా ఏముండదు. ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే ఒక ఫ్లైఓవర్ ఉంది. ఇది హైట్ ఉందన్నమాట. ఇక్కడైతే వెహికల్స్ ఏం ఆపట్లే. అక్కడ మనం ఇందాక వచ్చిన దగ్గర అంత వాటర్ ఫ్లో వచ్చింది. ఇక్కడ హైట్ బ్రిడ్జ్ ఉండడం వల్ల ఇక్కడైతే పెద్దగా ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఇట్లా ఉంటే ఏం కాదు. ప్రతి ఒక్క చోట అయితే మనకి ఇంత హైట్ బ్రిడ్జిలు కట్టినప్పుడు కింది నుంచి వాటర్ అనేది అయితే వెళ్ళిపోతుంటాయి. మనకి పైన బ్రిడ్జికి తగలకపోతే ఏం కాదు, కానీ బ్రిడ్జికి ఏమాత్రం వాటర్ తగిలిన కానీ ఎక్కువ ఫోర్స్ పోవడం వల్ల బాగా తడిసి ఉంటుంది కాబట్టి ఊకనే మన వెయిట్ ఎక్కువ బండ్లు పోతాయి కాబట్టి కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఆపేస్తారు అంతే బండ్లు ఎక్కువగా. వాటర్ ఫ్లో వెళ్తున్నాయని చెప్పేసి అని కాదు. లారీలు వెళ్తే ప్రాబ్లం ఉండదు, కానీ తడిసి ఉంటాయి కాబట్టి బ్రిడ్జి కూలిపోతుంది. అట్లా అని చెప్పేసి కూడా ఆపుతారనమాట. ఇంజనీర్స్ వచ్చి చెక్ చేసిన తర్వాత ఓకే దీనికి ఏం ప్రాబ్లం లేదని చెప్పినప్పుడే మన బండ్లన్నిటిని పంపిస్తారు. ఒకవేళ ప్రాబ్లం అవుతుంది, కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటే మాత్రం ఆరిన దాకా 2-3 రోజులు ఆపేస్తారనమాట బండ్లు వెళ్ళనీయకుండా. ఇప్పుడు మాన్పూర్ దాటేసి అయితే వచ్చేసినాం. ఇప్పుడు గాడ్చిరోలి దగ్గర ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ముల్ అనమాట. ముల్ దాటేసిన తర్వాత మనకి బల్లర్షా వస్తుంది. బల్లర్షా తర్వాత చంద్రపూర్ వస్తుంది. చంద్రపూర్ తర్వాతనే మనకైతే వాటర్ ఫ్లో అనేది అయితే వెళ్తుంది. అక్కడ పోయిన తర్వాత చూద్దాం. మనకు చాలామంది ఆగి ఉన్నారంట. ఇప్పుడైతే మనకి అంత టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళేసరికి అయితే ఆ వాటర్ ఫ్లో అనేది అయితే క్లియర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అట్లా అని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడక్కడ ఆకుంటూ వెళ్తున్నాం స్లోగా. ఎందుకంటే అక్కడ వెళ్ళినా కానీ అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం చిన్న ఆకుంటూ అక్కడికి వెళ్ళేసరికి అయితే అది క్లియర్ అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే చిన్నగా వెళ్తున్నాం. మనకు అది దాటేసిన తర్వాత మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. బార్డర్ దాటిన తర్వాత మనకు వాంకిడి బార్డర్ వస్తుంది. వాంకిడి తర్వాత మనకు ఆసిఫాబాదు, మంచిర్యాల ఇంకా రోడ్లో నుంచి వెళ్ళిపోవచ్చు. మనకు దగ్గరే ఉంటుంది. నాకు తెలిసి ఈరోజు ఒకవేళ వదిలేస్తే మాత్రం రేపు ఎర్లీ మార్నింగ్ అక్కడైతే అన్లోడింగ్ పాయింట్లో ఉంటాం. అన్లోడింగ్ వచ్చేసి మనకి మేడ్చేల్లో అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బ్రిడ్జ్ అయితే మనకు కొంచెం పైకే ఉంది. ఒకవేళ కనుక ఈ బ్రిడ్జిలు ఇది పెద్దవి అనమాట. మామూలు ఇప్పుడు మన ముందర ఒకటి వాటర్ ఫ్లో వస్తుందని చెప్పిన కదా,
అదైతే చాలా చిన్న బ్రిడ్జే కానీ అక్కడ ఏమవుతుందంటే బ్రిడ్జ్ హైట్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి అది మొత్తం తడిసి బండ్లు ఆపేస్తున్నారు. ఇక్కడ ఇది ఎంత పొడవున్నది బ్రిడ్జి, కాకపోతే హైట్ ఎక్కువ ఉంది. మన వెనకాల ఇంకో బ్రిడ్జి కూడా దాటేసి వచ్చినాం, అది కూడా లెంత్ ఎక్కువ ఉంది, కాకపోతే హైట్ ఎక్కువ ఉంది. ఎంత లెంత్ ఉన్నా సరే కానీ హైట్ తక్కువ ఉన్నప్పుడు అయితే మనకైతే బండ్లు అయితే ఆపేస్తారు. ఎందుకంటే వాటర్ అనేది బ్రిడ్జికి తాకి పోయినప్పుడు తడుస్తుంది, దానివల్ల అనమాట. ఇక్కడ ఇంత పెద్ద బ్రిడ్జి దగ్గర కూడా మనకైతే బండ్లు అయితే ఆపడం జరగట్లేదు. ముందర ఒక చిన్న బ్రిడ్జి దగ్గర ఆపేస్తున్నారు. మనకి హైట్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. వాటర్ ఫ్లో అనేది ఎంత స్పీడ్గా వచ్చినా కానీ బ్రిడ్జి కానకుండా కింది నుంచి వెళ్తాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొంచెం వాటర్ ఫ్లో అనేది అయితే తగ్గింది, కాకపోతే స్పీడ్గానే వెళ్తున్నాయి వాటర్ అయితే. చిన్నగా ఆక్కుంటూ అయితే ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి మనం బల్లార్షా ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట. బల్లార్షా యువతలను ఆగినాం. ఇప్పుడు మనకు ఒక ఫారెస్ట్ ఏరియా అనేది తగులుతుంది, దాటిన తర్వాత మన బల్లార్షా వస్తుంది. ఇక్కడైతే చాలామంది ఆపుకున్నారు బండ్లు. లెంత్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో రోడ్డు, మనకు బండ్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉన్న చోట బండ్లు ఆపుకుంటున్నారు అనమాట. మనకు అక్కడ వెనకాల ఒక టోల్ గేట్ వస్తుంది, ఆ టోల్ గేట్ దగ్గర కూడా చాలా బండ్లు ఆగినాయి. కాకపోతే బండ్లు వెళ్ళండి అని చెప్పేసి మేము ముందుకు వచ్చేసినాం. ఇక్కడ ఎక్కువ బండ్లు ఆపిరు అనమాట. అందుకని ఎందుకు మళ్ళీ రిస్క్ అక్కడ వెళ్ళి ఆ రోడ్ మీద వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఆపుకున్నాం. అక్కడ వంట సామాన్లు కూడా దొరకడం వల్ల లైన్లో నిల్చోవాలి, ఏమన్నా తినాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడే ఆపుకున్నాం. ఒకవేళ పొద్దున బండ్లు కదిలినాయి అనుకో, ఆ బండ్లతో పాటు వెళ్దామని చెప్పేసి ఆగినాం. మనతో పాటు అక్కడి నుంచి ఒక అన్న వాళ్ళు వెళ్ళారు కదా, ఆ అన్న వాళ్ళు అయితే ఎక్కడనో వెనకాలనే ఆపేసుకున్నారు. ఎందుకు ఇక ముందటికి వెళ్ళి రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మేము కూడా ఇక్కడే ఆపుకున్నాం. ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా, నైట్ మొత్తం అయితే బండ్లన్నీ ఇక్కడే ఆపుకొని చాలామంది పడుకున్నారు. మేము కూడా ఇక్కడే ఆపుకొని పడుకున్నాం. ఒకవేళ నైట్ పంపిస్తారేమో అనుకున్నాం కానీ ఎవరైతే పంపిస్తారు అని అయితే ఏం చెప్పలేరు. బండ్లన్నీ అయితే అక్కడే ఆగి ఉన్నాయంట. ఆ అంకుల్కి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఊకే అంకుల్ని కనుక్కుంటున్నాం. ఇంకా ఒకవేళ అంకుల్ వాళ్ళు వెళ్తే వాళ్ళతో వెళ్దామని చెప్పేసి నైట్ ఆగినాం. తర్వాత పంపిస్తే వెళ్ళిపోతాం. ఇంకా మొత్తం అయితే క్లియర్ అయిందంట, ఇంజనీరింగ్ చెక్ చేస్తున్నారంట ఇప్పుడే. బండ్లు ఉన్నారంట. ఇట్లనే ఒక 4-5 గంటలు అయితే ఆగినాం. టిఫిన్ ఇట్లా చేసేసి మధ్యాహ్నం తిందాం అనుకునే లోపే బండ్లు అయితే కదులుతున్నాయి అని చెప్పారు. మళ్ళీ ఇక్కడే మనం తినుకుంటున్నాం అనుకో, అక్కడ బండ్లన్నీ ఎక్కువ అయిపోతాయి లైను. మనకు పంపించడానికి అయితే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి కొన్ని బండ్లు ఇటు పంపిస్తున్నారు, మళ్ళీ ఇక్కడి నుంచి అటు కొన్ని బండ్లు పంపిస్తున్నారు. ఎందుకంటే బ్రిడ్జ్ మొత్తం పచ్చిగా అయింది కాబట్టి మనకి బండ్లన్నీ ఒకసారి వెళ్ళకుండా ఆపేస్తున్నారు అనమాట. అందుకనే మనం అయితే ఇప్పుడు పోయి లైన్లో పెట్టుకున్నాం అనుకో, చిన్నగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది. ఆ లైన్లోనే మళ్ళీ ఒకవేళ ఒక 2-3 గంటలు ఆగినాం అనుకో, మళ్ళీ వర్షం వచ్చి వరదలు వచ్చినాయి అనుకో, మళ్ళీ బండ్లన్నీ ఆపేస్తారు. వర్షాలన్నీ రాకముందే మనం ఫాస్ట్గా దాటేస్తే మనకు టెన్షన్ అయితే ఉండదన్నమాట. అవతలకి వెళ్ళినాక అయితే మంచిగా నిమ్మలంగా తినేసి ఉండొచ్చు. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, బండ్లు అయితే చాలా వరకు ఆపుకున్నారు, ఏవీ ట్రక్స్. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోతుండొచ్చు. వీళ్ళందరూ వెళ్ళిరు అనుకో, మనకైతే లైన్ అనేది అయితే ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి అందరికన్నా ముందే మనం అక్కడ వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. అక్కడ అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. కాల్ చేసి కనుక్కుంటే బండ్లు కదులుతున్నాయి, బయలుదేరు అనగానే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేది బల్లార్షా ఫారెస్ట్ ఏరియా అంతా. ఇక్కడ చెట్లు పుట్టలు అన్నీ అయితే ఎంత పచ్చగా అయినా చూడండి. వర్షాలు బాగా కొట్టడం వల్ల మొత్తం చెట్లన్నీ అయితే కలకలలాడుతున్నాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ బల్లార్షా దాటిన తర్వాత మనకి అక్కడ ఒక ఘాట్ రోడ్ లాంటిది, చిన్న ఘాట్ రోడ్ లాంటిది వస్తుంది అనమాట. మనం వాంకిడి బార్డర్కి వెళ్తుంటే ఆ ఘాట్ రోడ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అక్కడ కూడా లొకేషను. थैंक्स भाई, अच्छा गार्ड जैसा आया, भगवान जैसा। ले लो भाई, अरे कोई भी रुकता भी नहीं है भाई, थैंक्स। अपना जैसा कोई भी नहीं रहता आदमी। ఆ టిప్పర్ అని ఉన్నాడు కదా, మన బండి అయితే ఇక్కడ బ్యాటరీలు డౌన్ అయిపోయినాయి. నైట్ మన లడ్డుగా డెక్కు పెట్టి అట్లనే మర్చిపోయిండు, ఫ్యాన్ వేసిండు. నేనేమో మంచిగా నిద్రపోయినా. ఇప్పుడు పొద్దున మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ ఇట్లా అయ్యేసి బయలుదేరదామని చెప్పేసి పక్కకు ఆపినాం. మళ్ళీ స్టార్ట్ చేస్తే బండి అయితే స్టార్ట్ కావట్లేదు. ఇక బ్యాటరీలు అంటే మనకు చంద్రపూర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చాలా దూరం వస్తుంది.
అందుకని చెప్పేసి ఇక ఈ ఫారెస్ట్ ఏరియాలలో ఇబ్బంది పడుతున్నాం. చాలాసేపటి నుంచి ఎవరిని బతలాడినా కానీ బండ్లు ఆపుతున్నారు. మనం బ్యాటరీలు అడగగానే లేదనుకుంటా బయలుదేరి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక్కడ ఈ అన్న మాత్రం అడగగానే అటు వెళ్ళేట ఆయన వెంబటే మన బండి వెనకాల పెట్టి చెక్క పెట్టి బండి ఇట్లా స్టార్ట్ అయితే లేదనగానే డక్క కొట్టేసిండు. బండి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకున్నా అన్న కానీ అస్సలు తీసుకుంటలేడు. 500 బతలాడి మేమే ఇచ్చినాం. ఎందుకంటే కొంచెం హెల్ప్ చేసే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చినాం అనుకో మళ్ళీ ఇంకోళ్ళకి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోయే వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చిన వేస్టే, రూపాయి ఇచ్చిన వేస్టే. అందుకని చెప్పేసి అంతగానో ఆపుకొని మరి మనకు బండి స్టార్ట్ చేసిన ఆయన రూపాయి కూడా అడగలే. మనం స్టార్ట్ చేసిన తర్వాతనే ఆయనకైతే డబ్బులు ఇచ్చినాం. ఆ డబ్బులు కూడా ఏమొద్దంటే బతలాడి మేమే ఇచ్చినాం తీసుకున్నా అని చెప్పేసి. ఎందుకంటే అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అనమాట. హెల్ప్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకా నలుగురికి హెల్ప్ చేస్తారు. మీరు కూడా ఇట్లా ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం మీకు తోచినంత వాళ్ళకైతే హెల్ప్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మనం చాలా ముందుకు వచ్చినాం. ఈ ఫారెస్ట్ ఏరియా ఇట్లా మొత్తం దాటేసి ఇక్కడ కూడా చూడండి మొత్తం లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం రోడ్ అయితే వెడల్పు చేస్తున్నారు. బండ్లు పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే మంచి ఫెసిలిటీ ఉంది ఇక్కడ కూడా చాలా బండ్లు ఆపుకున్నారు. ఇక్కడనే కాదు ఎక్కడ ఇట్లా ప్లేస్ దొరికితే అక్కడైతే ఆపుకుంటూనే ఉన్నారు చాలా వరకు. ఇంకా మేము కూడా ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం బ్యాటరీ డౌన్ అవ్వడం వల్ల మనకు ఆల్రెడీ టైం వేస్ట్ అనేది అయితే అయిపోయింది. ఇంకా ఎంత టైం వేస్ట్ అవుతుంది, మనం తినకుండా వెళ్తే ఏం చక్కదనం, తినేసి వెళ్దాం కడుపు మార్చుకొని మరి వెళ్ళడం ఎందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఆపుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినాం. ఇక్కడ ప్లేస్ చూస్తే మాత్రం బండి కట్టే అంత ప్లేస్ అయితే దొరకట్లేదు. బండ్లు అయితే చాలా వరకు ఆపుకున్నారు. కొంచెం ముందుకు ఆపుకొని దగ్గర పెట్టుకున్నా కానీ వేరే బండ్లు పడతాయి. కానీ వీళ్ళు కొంచెం ప్లేస్ కరెక్ట్గా ఆటో పట్టే అంతా వెళ్తున్నారు. మనకైతే ఇక్కడ ప్లేస్ అయితే లేదు. కొంచెం ముందుకు వెళ్ళి ఆపుకొని వచ్చేసి తినేస్తాం. ఇక్కడ కూడా చాలా బండ్లే ఆగినాయి. అటు సైడ్ ఆగినాయి మొత్తం బండ్లు. ఇటు సైడ్ ప్లేస్ లేకపోయేసరికి అటు సైడ్ అన్ని బండ్లు యూటర్న్ నుంచి అటు సైడ్ పోయి అక్కడ ఆపుకున్నారు. ఈ బండ్లన్నీ తమిళనాడు బండ్లే ఉన్నాయి ఎక్కువగా. అయితే ఆ రైట్ సైడ్ అయితే మొత్తం ఐరన్ లోడే తీసుకెళ్తున్నాయి. ఒకటే లోడు ఒకే బండ్లు ఒక సైడ్ బండ్లు అన్ని కలిసి వెళ్తున్నాయి అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్నీ తమిళనాడు బండ్లే ఉన్నాయి ఎక్కువగా. అయితే అక్కడ కొన్ని బండ్లు వేరే బండ్లు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి బండ్లు వస్తున్నాయి, కాకపోతే అవి వేరే రూట్ నుంచి వస్తున్నాయి అనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే వస్తలేవు. మళ్ళీ కొంచెం జామ్ అయితే ఎక్కువ అయిపోయిందంట. అందుకని చెప్పేసి ఇక టిఫిన్ చేసి నిమ్మలంగా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ టిఫిన్స్ కూడా అయితే మనకు అంతగా ఏం ఉండవు. నార్మల్గా మనకు పులిహోర లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన సైడ్ ఉన్నట్టయితే ఇడ్లీ దోశ వడలు అయితే దొరకవు అనమాట. ఇక దొరికితే అదే తిందాం. ఇక ఆకలి అయితే బాగానే వేస్తుంది. ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదో పులిహోర లాగానే ఉంది. కమ్మ చూపి ఒకసారి, కమ్మ చూపిరా రే నడు. కమ్మ చూపిస్తా ఏందిరా ఈ కమ్మ ఎలాడుతుంది? ఈక కోడికి ఎలాడినట్టు ఎలాడుతున్నాడు. చూపిరా ఏంది కమ్మ మంచిగా ఉందిగా. ఎంత చైన్ చూపి మెడల చైను కమ్మ నీ కమ్మకున వారేస్తే తాళం తిప్పు. మళ్ళా కొత్త చెప్పులు కొన్నాడు, మెడల చైన్ కొన్నాడు. అదేంది మన డీజే టిల్ అంట. కమ్మ కొన్నాడు. కమ్మ ఎలాడుతుంది బా. కమ్మ మాత్రం ఇయ్యలేకుందిరా. ఎటు పోతున్నావు మరి? ఇవ్వండి ఇంకోటి డబ్బులు ఇవ్వాలంట. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి అని పెళ్ళింగ్ అడిగిందా. నేను చెప్పాలంటే అలా దోస్తుకు ఫోన్ చేసి స్టేటస్ పెడుతుండు. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి అన్నాడు. పైసలు ఇస్తలేనంట. ఎవరురా? డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి అని స్టేటస్ పెడుతుండు. ఫోన్ ఎత్తలే అని. చిన్న అక్కడక్కడ ఆగుకుంటూ అయితే వెళ్తున్నాం. ఫుల్ వర్షం అయితే వస్తుంది. మళ్ళీ ఈ వర్షం మళ్ళీ నాన్ స్టాప్ కంటిన్యూస్ కొడితే మాత్రం మళ్ళీ బండ్లు అయితే పంపించారు, ఆపేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడైతే బండ్లు ఆపేసుకున్నారు. ఇప్పుడు మనకు ఒక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దగ్గర అయితే కనుక్కుందాం. ఒకవేళ పోనిస్తారంటే మాత్రం ఇంకా కంటిన్యూస్గా వెళ్ళిపోతాం. మళ్ళీ వర్షం నాన్ స్టాప్ కొడితే మాత్రం ఇబ్బంది అయితే చాలా వరకు బండ్లు ఆపేస్తే
మళ్ళీ 3-4 రోజులు కూడా మనం ఆగాల్సి వస్తుంది. వీళ్ళందరూ అయితే చాలామంది 3-4 రోజులు ఆగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మనం కూడా 4-5 రోజులు ఆగాల్సి వస్తుంది. అందుకనే ఇక కంటిన్యూస్గా అయితే వెళ్తున్నాం. ఎవరు బండ్లు ఆపుకున్నా మాకు సంబంధం లేదన్నట్టుగా. गाड़ी पूरा ऐसे है अभी तेज बंद हो जाता ना अभी चले जाना जल्दी बड़ा है ब्रिज बड़ा ब्रिज है ఇక్కడ టోల్గేట్ దగ్గర అడిగితే మనకు చెప్తారనమాట. ఎందుకంటే ఇటు నుంచి వెళ్ళే బండ్లు అటు నుంచి వెళ్ళే బండ్లు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని అడిగిన. బండ్లు అయితే పంపిస్తున్నారు, ఇప్పుడే పంపిస్తున్నారు అని చెప్పారు. అప్పుడు ఒకసారి అయితే మనకు పొద్దున పంపించారు, మళ్ళీ ఆపేసిరంట. మళ్ళీ ఇంజనీరింగ్స్ వచ్చి మళ్ళీ చెక్ చేసి వెళ్ళొచ్చు ఏం కాదని చెప్తే మళ్ళీ బండ్లన్నీ అయితే పంపిస్తున్నారంట. ఇంకా మేమైతే ఆగకుండా వెళ్ళిపోతున్నాం. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. అయితే చెప్తే అన్లోడ్ కొట్టుతారంట. ఇంకా అన్లోడ్ అయితే వెళ్తాము. ఈ అన్న వాళ్ళట ముందే డీజిల్ అయిపోతుందేమో అని చెప్తే అలా ఓనర్ అయితే బండి అన్లోడ్ అయిన దాకా వస్తుంది, అన్లోడ్ అయిపోగానే కొట్టిస్తామని చెప్పిరట. ఇప్పుడైతే బండి అయితే రోడ్ మీదనే అయిపోయింది. ఇప్పుడు అన్లోడ్ అయిపోయి లోడ్కి వెళ్తున్నాం. ఇప్పుడు కొట్టిస్తుండే ఇక డీజిల్ అని అంటున్నాడు కామెడీగా. మొన్న తగ్గితే దానివల్ల ఇంజనీర్లు వచ్చి చెక్ చేసి వదిలేరు. నాడే ఉండగా ఈ నుంచి ఎంత దూరం మొత్తం మీద 10 3 రోజులైనా అయ్యాం. నేను 4 రోజులు కాదు అవతల ఇప్పుడు వచ్చా బ్రిడ్జి దాటానికి వచ్చా ఊరే వెళ్ళిపోతారు మీరు చంద్రాపూర్ मागे तिकीट क्या 3 రోజులు आएगा टाइम वेस्ट ఏం లోడ్ అన్నది మధ్యలో ఉంటాయి ఇక్కడే అని ఉంటుంది. అలా పోయినప్పుడు ఇక ఓనర్ ఉంటాడు కదా. ఇలాగే ఎవరికైనా డ్రైవర్లకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. డీజిల్ అయిపోయినప్పుడు కానీ బండ్లు పంచర్ అయినప్పుడు కానీ ఏమైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు అయితే ఇట్లా హెల్ప్ చేసుకుంటూ ఉంటే మనం అనుకున్న ప్లేస్కి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.